కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఏవికే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ ఫార్మసీ కాలేజీ పెట్టి ఇప్పుడు సరిగ్గా 11వ సంవత్సరాలు అయింది. ఇది 12వ సంవత్సరం. విజయవంతంగానే నడుస్తున్న ఈ కాలేజీలు, నాట్ ఓన్లీ దిస్ కాలేజ్, ఆల్ ది కాలేజెస్ అండర్ కన్నడ ఎడ్యుకేషన్ సొసైటీస్ ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఎస్పెషల్లీ ఫార్మసీ కాలేజీకి ఒక ఉన్నతమైన స్థాయి ఉంది. ఎందుకంటే మీరందరూ కాబోయే ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ అంటే ఎవరు? ఒక రోగానికి మందు నిర్ధారించి కనుగొన్న వాళ్ళే ఫార్మసిస్ట్. డాక్టర్ మందు కనుగొండు. డాక్టర్ అండ్ ఫార్మసిస్ట్ ఆర్ ట్విన్స్, కవర్. డాక్టర్లు రోగ నిర్ధారణ చేస్తారు, ఫార్మసిస్ట్ దానికి తగ్గట్టు మందు ఇస్తారు. డాక్టర్ ఎందుకంటే మందు ప్రిస్క్రైబ్ చేయడు. ఉదాహరణకి ఒకటి చెప్తాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు మరి ఫ్లైట్లో ప్రయాణం చేసే ఏమో నాకు ఈ 2 మోకాళ్ళు చాలా విపరీతమైన నొప్పి వచ్చి, అప్పుడు డెట్రాయిట్ మెడికల్ సెంటర్కి సతీష్ నన్ను తీసుకెళ్ళి వాళ్ళు కనీసం 3 గంటల సేపు టెస్టులు చేశారు. 3 గంటల సేపు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మోకాళ్ళు కొద్దిగా ఇదైనవి, పట్టుకున్నాయి, దానికి ఏదన్నా ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది అన్నాడు. సరే ఆయింట్మెంట్ ఏదో రాసిచ్చేయండి, నేను కొనుక్కుంటాము అని అన్నాను. నేను రాసిను అన్నాను. ఏ డాక్టర్ని అడిగినా కూడా నేను రాసిను అన్నాడు. ఏంటంటే అది వాళ్ళ వృత్తి కాదు, అది ఫార్మసిస్ట్ వృత్తి. మందు నిర్ధారించేది ఫార్మసిస్టే, డాక్టర్ కాదు. డాక్టర్ కేవలం రోగ నిర్ధారణ చేస్తాడు. అది టెస్టులను బట్టి రోగ నిర్ధారణ చేసి ఫార్మసిస్ట్కి రిఫర్ చేస్తాడు. ఫార్మసిస్ట్ మందు కొనుక్కుంటాడు. ఫార్మసిస్ట్ రోలు ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా గొప్ప రోల్. ఫార్మసిస్ట్ లేనిది ప్రపంచం లేదు. తదిమా వృత్తులు ఇంజనీరింగ్ కానివ్వండి, ఒక సైంటిస్ట్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళు లేకపోయినా ఘటాన్ అవుతుంది. కానీ వీళ్ళు లేకపోతే ప్రపంచం ఘటాన్ కాదు. ఎందుకంటే ప్రాణదాతలు వీళ్ళే. డాక్టర్ కనుక్కుంటాడు, ప్రాణం పోసేది వీళ్ళే. అందువల్ల చాలా చాలా గొప్ప రోజు. మీరు ఏదో బీ ఫార్మసీ చదువుతున్నాం ఏదోలే అని అనుకుంటున్నారు, కానీ బీ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, ఫార్మ్ బి కానివ్వండి, ఇట్ ఇస్ ఏ వెరీ 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 గుడ్ కోర్స్. మీకు ఎవరైనా సరే ఫార్మసీ చదివిన వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద తిరుగుతున్నారేమో చెప్పండి నాకు. ఉద్యోగాలు లేదు. మేము ల్యాబ్ అటెండర్స్ కోసం బీ ఫార్మసీ స్టూడెంట్స్, బీ ఫార్మసీ క్యాండిడేట్స్ కావాలని అనేక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఒక్క క్యాండిడేట్ కూడా రాలేదు. ఏంటంటే క్యాండిడేట్స్ లేరు. బీ ఫార్మసీ చదవగానే ఎక్కడో చోట ల్యాబ్స్లోనో, లేకపోతే ఈ అపోలో మెడికల్ స్టోర్స్లోనో, ఈ మెడ్ ప్లస్ స్టోర్స్లోనో ఎక్కడో చోట ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఫార్మసిస్ట్. అంత గొప్ప రోల్ ఫార్మసిస్ట్. ఎందుకంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను 1950 నుంచి 1970 వరకు ఒక మహమ్మారి రోగం ఉండేది. అది క్షయరోగం. ఆ క్షయరోగంతో ప్రపంచంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. దానికి మందు ఎవరు కనుక్కోలేదు. చివరికి ఎవరో ఒక మహానుభావుడు కనుక్కున్నాడు. ఆ మహానుభావుడు కనుక్కున్న అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. అతను కనుక్కుంది ఏంటంటే యాంబిస్టిన్ అనే ఒక ఇంజెక్షన్ కనుక్కున్నాడు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫార్మసిస్ట్. ఆ యాంబిస్టిన్ ఏంటంటే 21 సార్లు ఆ యాంబిస్టిన్ ఇంజెక్షన్ చేస్తే ఆ యాంబిస్టిన్ లిక్విడ్కి ఆ ఉండే జ్వరము, టీబీ జ్వరం అనేది చచ్చిపోయి మనిషి మామూలుగా తయారవుతాడు. అలాగే ఇప్పుడు ప్రపంచ జనాభా పెరిగిపోతా ఉంది. జనాభా పెరుగుతుంది, జనాభాతో పాటు రోగాలు కూడా పెరుగుతూనే ఉంది. అనేక కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇంకొక మహమ్మారి రోగం ఏంటంటే క్యాన్సర్.
ఆ క్యాన్సర్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఉంది, బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఉంది, రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. మనిషికి ఎన్ని పార్ట్లు ఉన్నాయో అన్ని పార్ట్లకి క్యాన్సర్ రోగం ఉంది. దానికి ఇంతవరకు ఎవరు కరెక్ట్ అయిన మందు కనుక్కోరు. ఏదో హాస్పిటల్లో నడిపిస్తున్నారు, ఏదో బతుకుతున్నారో చచ్చిపోతున్నారో అనేది ముఖ్యం కాదు. ఏదో మొత్తానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్స్ అని కొన్ని వచ్చినాయి, ఆ హాస్పిటల్స్ లో నడిపిస్తుంది. అంతేగాని దానికి కరెక్ట్ అయిన మందు కనుక్కొని ఆ రోగాన్ని నివారించి ఆ పేషెంట్ బయటికి పంపించే మందు ఇంతవరకు కనుక్కోరు. ఆ మందు కనుక్కుంటే ఎవరైనా సరే, ఒక ప్రపంచంలో ఎవరైనా సరే, అది ఒక మందు, ఆ మందు మీలాంటి సైంటిస్ట్ ఒక భారతీయుడు కనుక్కుంటే చాలా 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 గొప్ప, చాలా గొప్ప విషయం అవుతుంది. అందుకని మీ అందరూ ఏంటంటే స్టడీ చేసేటప్పుడు మనసు కాన్సన్ట్రేషన్ చేసి ఆ బి ఫార్మసీ కానివ్వండి, ఎం ఫార్మసీ కానివ్వండి, ఫార్మ్ డి కానివ్వండి, ఏదైనా సరే కాన్సన్ట్రేట్ చేసి చదివేటట్టయితే మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను గ్యారంటీగా చెప్పగలను. అది కనుక్కున్నాడు ఒక ఇంకా ముందు వచ్చే రోగాలు చాలా ఉంటాయి. ఎందుకంటే జనాభా పెరిగిపోతా ఉంది. ఈ రోజున 130 కోట్లు జనాభా భారతదేశానికి 130 కోట్ల జనాభా కాదు, ప్రపంచ జనాభా ఇంకా ఎక్కువ ఉంది. మొత్తం ఈ జనాభాలకి అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలకు తగ్గట్టు మందులు కనుక్కుంటే ఫార్మసిస్టులు చాలా చాలా ధన్యం, మీ జీవితాలు ధన్యమైపోతాయి. మనం అందరం భారతీయుడిని, ఎక్కడికి పోయినా కూడా మనం భారతీయుడని చెప్పుకోవాలి, ఇండియన్ అని చెప్పుకోవాలి. అందుకే అంతేగాని నేను తెలుగుని, నేను పంజాబీ వాడు, నేను కేరళ వాడు అంటే మీరు ఏదైనా ఏ దేశంలోనైనా సరే ఎవరికి అర్థం కాదు. ఇండియన్ అంటేనే అర్థం అవుతుంది. ఇండియన్, వీఆర్ ఇండియన్స్, తర్వాతే రీజియన్స్. ఎవరైనా కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, పంజాబీ కానివ్వండి, మలయాళం కానివ్వండి, తమిళం కానివ్వండి, ఏదైనా సరే వీఆర్ ఇండియన్స్. ఆ ఇండియన్స్ 130 మంది ఇండియన్స్ ని, భారతీయుల్ని కన్న తల్లి ఎవరే అంటే భారతదేశం, భరతమాత ఈ రోజున ఎంత దుఃఖిస్తుందంటే అంతగా దుఃఖిస్తుంది. ఎందుకోసం? ఒక పక్క కేరళలో విపత్తు సంభవించింది. ఆ విపత్తు తట్టుకోలేని విపత్తు అకారణమైపోతుంది వాళ్ళ బ్రతుకులన్నీ కూడా. అందుకని ఆ తోటి సోదరులు, మనందరం సోదరులే, భారతీయులు, మనందరం ఒక తల్లికి పుట్టకపోయినా కూడా భరతమాతకు పుట్టిన వాళ్ళే మనందరం. కాబట్టి వాళ్ళని రుణం తీర్చుకోవాల్సిన అవసరం, భరతమాత రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే. ప్రపంచంలో మొత్తం యావత్ ప్రపంచం చెడించిపోతుంది కేరళలో జరిగిన సంఘటన. అటువంటి సంఘటన జరగకూడదు, జరిగింది కాబట్టి మా కెనడీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆ కేరళ ప్రజలకు విరాళంగా 50,000 రూపాయలు ప్రకటిస్తున్నాం. మిస్టర్ సతీష్, బికాజ్ హీ ఈజ్ ది ట్రెజరర్ ఆఫ్ ది సొసైటీ. నాట్ ఓన్లీ మై రోల్, ప్రతి ఒక్కరు దీంట్లో భాగం పంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే మీ అందరికీ కెనడీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున పనిచేసే టీచర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక్కరోజు జీతాన్ని వాళ్ళ కోసం వెచ్చించండి. అలాగే విద్యార్థులు మీ అందరూ చప్పట్లు కొట్టిన చేతుల్లో నుంచి డబ్బులు కూడా రాల్చండి. ఎక్కడైనా వస్తుంది, మనకే రావచ్చు. మనకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆదుకుంటారు. మనం ఆదుకుంటే ఎదుటివాడు తప్పకుండా ఆదుకుంటారు. అందుకని నేను దయచేసి విద్యార్థులందరికీ కూడా మనం చేసేది ఏంటంటే మీకు తగ్గట్టు దోచినంత విరాళం ఇవ్వండి. 100 రూపాయల పైన విరాళం ఇచ్చేవాళ్ళు ప్రిన్సిపాల్కి ఇచ్చేయండి. కన్సర్న్ ప్రిన్సిపాల్స్ ఇక్కడే ఉన్నారు, ఒక బీఈడి ప్రిన్సిపాల్ తప్ప. అదే ప్రిన్సిపాల్కి ఇచ్చేసేసి 100 రూపాయల లోపల విరాళం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉండేటట్టయితే ఒక ప్రిన్సిపాల్ రూమ్ బయట ఒక డబ్బా పెడతాం. ఆ డబ్బా సీల్ చేస్తాం. ఆ డబ్బా అమర్చవలసిన బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సత్యనారాయణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కృష్ణ వీళ్ళది. వీళ్ళందరూ మంగళవారం లోపల ఆ డబ్బాను అరేంజ్ చేస్తారు. ఆ డబ్బాలో మీకు తోచిన విరాళం ఇవ్వండి. దాన్ని సీల్ చేసే బాధ్యత ప్రిన్సిపాల్. మీ అందరి ముందే సీల్ చేస్తారు. ఆ సీల్ చేసిన డబ్బాని 15వ తారీఖు 11 గంటలకు ఓపెన్ చేద్దాం.
ఓపెన్ చేసి మీ అందరి ముందరే ఓపెన్ చేసి ఎంత విరాళం పొప్పు చేశామనండి, ఆ విరాళం అంతా తీసుకెళ్లి కేరళ బాధితులకి, వరద బాధితులకి సహాయార్థం ఇచ్చేసేసేద్దాం. ఇచ్చేసేస్తే మనల్నే కాదు, మన యావత్ భారతదేశం మనందరినీ చూసి కూడా గర్విస్తుంది. ఎందుకంటే మనం భారతదేశంలో ఒక పార్ట్, చిన్న పార్ట్, ఆ పార్ట్ ఒక హృదయాలు చెలించిపోయి కేరళలో జరిగిన సంఘటనలకి విరాళంగా ఇస్తున్నారంటే ఎవరైనా హర్షిస్తారు. అందుకని దయచేసి మీ అందరూ కూడా సహకరిస్తారని నేను